వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన భార్యను లోబర్చుకుని విశాఖలో 1500 కోట్ల విలువైన భూములు కొల్లగొట్టారని దేవాదాయ శాఖ మాజీ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ ఆరోపించారు. ఉండవల్లిలోని మంత్రి లోకేష్ ను కలిసి తన గోడును వెళ్లబోసుకున్నాడు. అక్రమాల మీద పోరాడుతున్న తనను హైదరాబాద్ నుంచి కోల్కతాకు బదిలీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాల్సిందిగా మోహన్ మంత్రిని వేడుకున్నాడు. విజయసాయిరెడ్డి ఆక్రమించుకున్న భూములను వెనక్కి తీసుకోవాలన్నారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన భార్యను లోబర్చుకుని విశాఖలో 1500 కోట్ల విలువైన భూములు కొల్లగొట్టారని దేవాదాయ శాఖ మాజీ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ ఆరోపించారు. ఉండవల్లిలోని మంత్రి లోకేష్ ను కలిసి తన గోడును వెళ్లబోసుకున్నాడు. అక్రమాల మీద పోరాడుతున్న తనను హైదరాబాద్ నుంచి కోల్కతాకు బదిలీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాల్సిందిగా మోహన్ మంత్రిని వేడుకున్నాడు. విజయసాయిరెడ్డి ఆక్రమించుకున్న భూములను వెనక్కి తీసుకోవాలన్నారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.